పులివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. హలో విజయ్, ఎక్కడున్నావు? కస్టమర్ ఎక్కించుకున్నాను. చెప్పండి శ్రీజ గారు. మనం టీ స్టాల్లో కాఫీ తాగాం కదా, అక్కడ నిన్న హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. అయ్యోయ్యో, ఎలా మరి? వెళ్ళి తెచ్చుకోలేకపోయారా? ఏం మాట్లాడరేంటండి? త్వరగా వెళ్ళి తెచ్చుకోండి. అసలే రోజులు బాలేవు. అందులో డబ్బులు, విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఆపుతావా? నేను వెళ్ళి తెచ్చుకునేదాన్నైతే నీకెందుకు కాల్ చేస్తాను? అవును, నాకెందుకు ఫోన్ చేశారు? వెళ్ళి తీసుకొస్తావని. అది కాదండి, నేను కస్టమర్ని డ్రాప్ చేయాలి. బాబు వెళ్దామా? కస్టమర్ వెళ్దాం అంటున్నారు, నేను వెళ్ళాలండి. నువ్వు ఆ రైడ్ క్యాన్సిల్ చేయి, ఆ డబ్బులేవో నేనే ఇస్తా. నేను రైడ్ క్యాన్సిల్ చేయకూడదండి. నువ్వేం మగాడివయ్యా? ఒక ఆడపిల్ల అడుగుతుంటే ఆ మాత్రం సహాయం చేయలేవా? సిగ్గనిపించట్లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 15 నిమిషాల్లో నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నాకు కాల్ చేయి. మరి ఇంత డామినేట్ చేస్తారేంటండి? ఇప్పటికే మర్చిపోయి చాలా లేట్ అయింది. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. సరే సరే, వెళ్తానులేండి. నేను మీకు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ చేస్తాను. అన్నా, ఉదయం నేను ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి కాఫీ తాగాం. తను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందన్నా, మీరేమన్నా చూసారా? ఒక్క నిమిషం బాబు, మిమ్మల్ని పిలుద్దామని చెప్పేసరికి అప్పటికే మీరు వెళ్ళిపోయారు. నేనే తీసి దాచిపెట్టాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు బాబు. చెప్పు విజయ్. శ్రీజ గారు, మీ హ్యాండ్ బ్యాగ్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి వచ్చి తీసుకెళ్లేది? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తే మా అమ్మ ఊరుకోదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? వెహికల్ బుక్ చేసి పంపించినా? నువ్వా సర్వీస్లో పనిచేస్తూ ఇంకొక వెహికల్ బుక్ చేస్తా అంటావేంటి? తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళు. ఏంటి, నేను చివాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా బయలుదేరుతున్నావా లేదా? ఏంటండి బయలుదేరేది? మొన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొస్తుంటే మీ అమ్మ నాకు భద్రకాళ్ళలా కనిపిస్తోంది. మళ్ళీ కనపడితే చీపురు తీసుకొని కొడుతుంది. వద్దండి, ఆల్రెడీ వాళ్ళ దెబ్బలు తిన్నాను. ఈరోజు ఇంకా నా వల్ల కాదు. కనీసం ఒక్కరోజైనా నాకు గ్యాప్ కావాలండి. అబ్బా, వీధి చివరి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తీసుకుంటాను. నువ్వేం ఇంటికి రానవసరం లేదు. ప్లీజ్ త్వరగా రా. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్తే మా అమ్మకి అనుమానం వస్తుంది. మా అమ్మ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్లో మర్చిపోయాను, ఆఫీస్ వాళ్ళు తెచ్చిస్తున్నారని కమిట్ అయ్యాను. త్వరగా రా ప్లీజ్. సరే, తీసుకొస్తానులేండి. నేను వీధి చివరికి వచ్చాక ఫోన్ చేస్తాను. కాస్త లిఫ్ట్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, మీ ఇంటి వరకు అస్సలు రాను. మీరే బయటకు రావాలి. సరే, నువ్వు రావయ్యా మగడా. సరే సరే, వస్తున్నాను. అత్తయ్య, ఆయన వచ్చారా? ఇంకా లేదు వింధ్య. సంధ్య ఫోన్ చేస్తే ఆయన 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు. ఈ పాటికి వచ్చే ఉంటారని నేను అనుకున్నాను. సనీ, ఏం జరిగిందో చెప్పు. రాజేష్ గారు ఇక్కడికి వచ్చారా లేదా? అది వచ్చాడమ్మా. వచ్చారా? ఎక్కడున్నారు? రా రా బావా. పోలీసులతో సెటిల్మెంట్ చేసుకుంటాము అని చెప్పిన రాజేష్ గారు ఎక్కడున్నారు? లోపలున్నారా? సన్నీ అడుగుతుంది నిన్నే,
చెప్పు. ఏం చెప్పను? తాళి కట్టాడని చెప్పనా? మౌనిక మోసం చేసిందని చెప్పనా? సన్నీ, నువ్విక్కడెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నిజం నిజం అంటావేంటి? రాజేష్ ఆయన చిన్నపిల్లాడా? తప్పిపోయాడా? చూడు, నా కూతురికి కొత్తగా పెళ్ళైంది. లోపల అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయకూడదని మేం బయటకు వెళ్తున్నాం. అనవసరంగా నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. రాజేష్ ఎక్కడికి వెళ్ళాడో మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? పోలీసుల్ని తీసుకొని వింది ఇంటికి వెళ్ళడం నిజమే. ఎందుకంటే నా కూతురుతో అల్లుడు కాపురం చెయ్యాలంటే రాజేష్ చాలా అవసరం. నీ అల్లుడు నీ కూతురుతో కాపురం చేయాలంటే రాజేష్ గారు ఎందుకు అవసరం? సన్నీ, అసలేం మాట్లాడుతుంది ఇవిడ? అమ్మా, అది వాడి బొంద వాడికేం తెలుసు? నేను చెప్తున్నాను కదా, అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమే రాజేష్. కాపురం చెయ్యాలన్నా, నా కూతురికి కడుపు చేయాలన్నా రాజేష్కి సంబంధం ఉంటుంది. అందుకే పోలీసుల్ని తీసుకొని వచ్చాం. సెటిల్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు లోపల నా కూతురు చాలా హ్యాపీగా ఉంది. ఏయ్, మీరు పదండ్రా. ఇక్కడ ఎక్కువసేపు డిస్కస్ చేస్తే నువ్వు ఏదేదో వాగుతావు. పదా. ఇలా మాట్లాడుతుంది ఏంటి? లోపల మౌనిక హస్బెండ్ ఉంటే రాజేష్ గారు ఎక్కడున్నట్టు? అసలు మౌనిక హస్బెండ్కి రాజేష్ గారికి ఈ పెళ్లికి ఏంటి సంబంధం? అత్త, ఇది అన్యాయం అత్త. పాపం, ఇప్పటికైనా రాజేష్ గారిని పంపించమని చెప్పత్తా. ఈ విషయం సంధ్యకి వింధ్యకి తెలియకూడదని రాజేష్ బాబు చాలా టెన్షన్ పడుతున్నాడు. మీరు చేసే బ్లాక్మెయిల్ చూస్తుంటే నాకే సూసైడ్ చేసుకుని చావాలనిపిస్తుంది. నువ్వు నోరు మూస్తావా? నా కూతురు నాకంటే చాలా తెలివిగలదే. తన భర్తని ఎలా బెండ్ చేయాలో, తన మెడలో కట్టిన తాళిని ఎలా నిలబెట్టుకోవాలో బాగా తెలుసు. రాజేష్ బాబు, సారీ, నీకు అన్ని కష్టాలే. బావా, మోనికా, ప్లీజ్ మోనికా. ఇంత రొమాంటిక్ మూడ్ లో కూడా నీకు అసలు ఏ ఫీలింగ్స్ కలగట్లేదా బావా? నాకు పెళ్ళయింది మౌనిక. నా ప్రపంచంలో వింధ్య తప్ప ఎవ్వరూ లేరు. నాకు కూడా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు బావా. ఏది నిజం, ఏది అబద్ధం? 10 నిమిషాల్లో వస్తానన్న రాజేష్ గారు రాకపోవడం ఏంటి? రాజేష్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి? లోపల మౌనిక తన భర్తతో ఉండడం ఏంటి? అంతా ఏదో మాయలా ఉంది. నాకు పాప కూడా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అదే కోరుకుంటున్నాను బావా. నాకు నీ ప్రతిరూపం ఇవ్వు చాలు. ప్లీజ్ బావా, ఈ జీవితం మొత్తం నీకే ధారపోస్తాను. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం. మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు బావా. ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరొచ్చారు? ఎందుకు బాబా భయపడతావు? నువ్వు మగాడివి. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బా, వస్తున్నాను. మా మమ్మీని సన్నీని చిన్నిని అందరినీ పంపించేశాను కదా. వచ్చి డోర్ కొట్టేది ఎవరో ఏంటో. మా ఇంట్లో మమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఒక్క నిమిషం బావా. రాజేష్ ఎక్కడా? ఏ రాజేష్? వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ లేదు. ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఆఫీస్ కి రాలేదన్నారు. మౌనిక ఇంట్లో కూడా లేరు. కానీ ఇదిగో ఈ ఫోన్ మాత్రమే ఉంది. నాకంత అయోమయంగా ఉంది. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఈరోజు రాత్రి వరకు వెయిట్ చేద్దాం. ముందు నువ్వు ఆ ఫోన్ ఆన్లో పెట్టు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రాజేష్ గారు ఫోన్ చేస్తారు.
ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? ఎక్కడమ్మా, పోలీసులొచ్చి రాజేష్ని తీసుకెళ్లిన దగ్గర నుంచి అసలు మనశ్శాంతే లేకుండా పోయింది. అసలు ఎవ్వరం భోంచేయకుండానే ఉన్నాం మేము. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు భోంచేద్దరుగాని రండి. ఆయన్ని చూసేంత వరకు, ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు కుదుట పడదు, భోజనం సహించదు. వింధ్య, నేను చెప్తున్నాను కదా, రాజేష్ గారిని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను చూసి అత్తయ్య మావయ్య ఎంత కంగారు పడుతున్నారో చూడు. అత్తయ్య మావయ్య, అందరికీ భోజనం వడ్డిస్తాను, పదండి. వింధ్య రా. ఇంట్లో భార్య అమ్మ నాన్న ఎదురు చూస్తారని ఆయనకి గుర్తులేదా? అసలు ఈయన ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఎందుకు బెడ్రూమ్లోకి లాక్కొచ్చావు? ఏం చేస్తున్నావు నువ్వు? కంగారు పడకు బావా. హ. హాయ్, నా పేరు మౌనిక. నా ఏజ్ 28 years. రీసెంట్గానే నాకు పెళ్ళయింది. ఇది నా భర్త కట్టిన తాళి. ఏం మౌనిక, వీడియో తీస్తున్నావేంటి? అబ్బా ఉండు బావా, రికార్డ్ అవుతుంది. చూడండి, ఈయనే నా భర్త. హే, పిచ్చి పట్టిందా నీకు? తీసాయి. ఉండు బావా. మా బావకి కాస్త మొహమాటం ఎక్కువ అండి, కానీ మా బావంటే నాకు ప్రాణం. నా 5th క్లాస్లో అనుకుంటా మొదటిసారి నేను థియేటర్లోకి వెళ్ళి చిరంజీవి సినిమా చూస్తుంటే ఆ చిరంజీవిలో మా బావనే ఊహించుకున్నాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చూశాను. పవన్ కళ్యాణ్లో కూడా మా బావనే ఊహించుకున్నాను. ఆ తర్వాత మహేష్ బాబులో కూడా మా బావనే ఊహించుకున్నాను. అంతెందుకు, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అందరిలో కూడా నాకు మా బావే కనిపించాడు. అలాంటి బావని నేను పెళ్లి చేసుకుని ఎంత ఆనందంగా ఉండాలి. కానీ నేను ఆనందంగా లేను. నా పక్కన నించోడానికి మా బావ అసహించుకుంటున్నాడు. వీడియోలో చూపించడానికి పోతే దూరంగా జరిగిపోతున్నాడు. నా మెడలో తాళుంది, పక్కన బావ కూడా ఉన్నాడు, కానీ నాతో కాపురం చేయనంటున్నాడు. నేను ఆయన్ని ఆస్తులు అంతస్తులు ఏది అడగలేదు. ఒక్క కొడుకునో కూతుర్నో ఇస్తే చాలు అనుకున్నాను. ఆయన ప్రతిరూపం నా కడుపులో పడితే చాలు అనుకున్నాను. ఇంతగా ప్రేమించే నేను మా బావ నాకు దక్కాడని ఆనందపడాలో లేక బావ దూరం అయిపోతున్నాడని బాధపడాలో అర్థం కావడం లేదు. అందుకే బావ నా నుంచి దూరం అయిపోతాడన్న బాధలో నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి కారణం నా మెడలో తాళి కట్టిన మా బావ రాజేష్. నా ప్రేమ నన్ను చంపేస్తుంది. ప్రేమించాడు, మెడలో 3 ముళ్ళు కూడా వేశాడు, ఇప్పుడు వదిలేశాడు. నాలాగా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఇలా మోసపోకూడదు. గుడ్ బై. మళ్ళీ వచ్చే జన్మలో కలుస్తాను. నాకు న్యాయం చేయడానికి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ మౌనిక. హే, ఏంటి పిచ్చి పట్టిందా? ఇలా ఇవ్వు, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. డిలీట్ చేసేది ఫోన్. రికార్డ్ చేసింది డిలీట్ చేయడానికి కాదు. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగలు కొడతాను. ఫోన్ ఇవ్వు. ఉండు బావా, ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం తీసుకో. హే, ఓపెన్ చెయ్యి. హే, ఓపెన్ చెయ్యి. బావా, ఆల్రెడీ నేను దాన్ని క్లౌడ్లో స్టోర్ చేశాను. మెయిల్ కూడా పంపించాను. ఆ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే ఉండిపోతుంది. హే, ఎందుకు ఇలా చేస్తున్నావు మౌనిక? నా మీద ప్రేమ ఉంది అంటావు, ఇష్టం ఉంది అంటావు. ఇలా నన్ను బాధ పెట్టడమేనా ఇష్టం అంటే? మరీ సాడిస్టులా ఉన్నావేంటి? అవును, నేను సాడిస్టునే. నాది నాకు దక్కకపోతే నేను సాడిస్టునే. నువ్వు నా వైపు చూడవు, కానీ చూసేలాగా చేసుకున్నాను. ఆయన రాకుండా నాకు నిద్ర ఎలా పడుతుందే? శూర్పణఖ లాంటి మౌనిక నా భర్త పైన కన్నేసి ఏం బ్లాక్మెయిల్ చేస్తుందోనని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. నేను రాజేష్ విడిపోం కదా? వింధ్య, ఆ పరిస్థితి నేను అస్సలు రానివ్వనే. నేనుండగా నీకు రాజేష్ గారికి మధ్య ఎవ్వరూ రారు, రానివ్వను.
నువ్వు ధైర్యంగా ఉంటేనే అత్తయ్య ధైర్యంగా ఉంటుంది. నువ్వు రాజేష్ గారు రానందుకు ఎంత బాధపడుతున్నావో అక్కడ రాలేనందుకు రాజేష్ గారు కూడా అంతే బాధపడుతూ ఉంటారు కదా. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేద్దాం. రాజేష్ గారు సేఫ్గా తిరిగొస్తారు. ఏం జరిగిందో అన్ని విషయాలు మనం మాట్లాడదాం. కాస్త ఓపిక పట్టవే. అలాగే సంధ్య, నీతో మాట్లాడితే కాస్త ధైర్యం వస్తుందని ఎవరితోనూ చెప్పుకోలేక నీకు ఫోన్ చేశాను. సరే, ప్రశాంతంగా పడుకో, ఎక్కువగా ఆలోచించుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. చూడండి, ఇంతసేపు ధైర్యం చెప్పొచ్చాను, మళ్ళీ టెన్షన్ పడుతూ కాల్ చేసింది. భర్త ఏమయ్యాడో తెలియకపోతే ఏ ఆడపిల్లకైనా ఆ బాధ ఉంటుంది కదా. మౌనిక లాంటి అమ్మాయి తన భర్త వెనక పడుతుంటే పాపం వింధ్య ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది? అయినా రాజేష్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? రాజేష్ గారు మౌనిక విషయంలో ఎక్కడ లాక్ అయి ఉంటారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాజేష్ గారి వైపు నుంచి కూడా ఏదో పొరపాటు ఉందేమో అని అనిపిస్తుంది. మౌనిక ఆడే గేమ్ కంటే కూడా రాజేష్ గారు దాచే విషయాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు రాజేష్ గారు మౌనికకి టచ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? తన పెళ్లి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇలా ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉందండి. ఏదో జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటుంటే మళ్ళీ కొత్త సమస్యలు. వింధ్య గురించి తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది. వింధ్యకి అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా ఊరుకోను. రాజేష్ గారు మౌనిక వల్ల ఏ సమస్యల్లో చిక్కుకున్నా నేను కాపాడుతాను. ఇంత రాత్రి వేళ రాజేష్ గారు ఇంటికి రాకుండా ఎక్కడున్నట్టు? ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరబోతుంది మౌనిక. నీ బావకి నువ్వు దగ్గరవ్వబోతున్నావు. నీ పంట పండిందే మౌనిక. బావ నా నుంచి దూరం అయిపోతాడన్న బాధలో నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం తిరకాసు పెట్టినా నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని నీ ఇంట్లో కుడికాలు పెట్టి అత్త, మా అమ్మ, మావయ్య నీతో కలిసి ఉండాలనుకుంటే చివరికి ఒంటరిగా ఎవరూ లేకుండా మన పెళ్లి జరిగింది. దీన్నంతటికి కారణం ఆ వింధ్య. వింధ్య మన జీవితంలోకి రాకపోయి ఉంటే, నువ్వు ముందు నా మెళ్ళలోనే తాళి కట్టుంటే మన జీవితం ఇంకా ఎంతో అందంగా ఉండేది బావా. బావా రెడీయా? ఎంతసేపు? నాకు తెలిసి నీకు వింధ్య గుర్తుకొచ్చి నేనిచ్చిన బట్టల్ని నేలకేసి కొట్టుంటావు. నీ మనసేంటో నాకు తెలీదా బావా? ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. నీ జీవితం రోడ్డు మీదకి వస్తుంది. లేదంటే నేను తీసిన వీడియోని అప్లోడ్ చేసేస్తాను. చేయమంటావా? వద్దు వద్దొద్దు. అయితే మర్యాదగా డ్రెస్ మార్చుకుని రెడీగా ఉండు. నేను వెళ్ళి పాల గ్లాస్తో వస్తాను. వినపడుతుందా? వినపడుతుంది వినపడుతుంది. సరే, మరి రెడీ అవుతున్నావా? అవుతున్నా 2 minutes. ఈ రోజు కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన దాన్ని 2 నిమిషాలు వెయిట్ చేయలేనా? త్వరగా వచ్చే బావా, నీకోసం వెయిటింగ్. సంధ్యారాగం
కానీ ఆయన వాడే షూస్ కూడా అక్కడున్నాయంటే అర్థమేంటి? అదేంటి సంధ్య, ఇంటి ముందు షూస్ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నట్టు అర్థం కదా. ఒకవేళ మౌనిక హస్బెండ్ రాజేష్ కూడా అలాంటి షూసే వాడతాడేమో. ఎందుకంటే అలాంటి షూస్ రాజేష్ గారు తప్ప వేరే వాళ్ళు వాడడం లేదు కదా. లేదండి, నేను వెళ్ళినప్పుడు మౌనిక వాళ్ళ హస్బెండ్ బయటికి రాలేదు. పైగా దీనికి తోడు రాజేష్ గారు ఫోన్ కూడా మర్చిపోరు. అవి 100% రాజేష్ గారి షూసే. సరే, ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. లేదండి, ఏదో తేడా జరుగుతుంది. ఖచ్చితంగా రాజేష్ గారు అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. సంధ్య, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఇప్పుడు చెప్పినా వినవు, కానీ నేను కూడా వస్తాను, పద. మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళొస్తాను. మీరు ఉదయాన్నే వెళ్ళాలంటున్నారు కదా, నేను నా అనుమానం క్లియర్ చేసుకుని వచ్చేస్తాను. హ్మ్. బావా, ఏంటి సర్ప్రైజు? నువ్వెంత త్వరగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. శోభనం పెళ్లి కొడుకులా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మౌనిక, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను నా వింధ్యని తప్ప పరాయి స్త్రీని టచ్ చేయలేదు. నువ్వు నా చేత బలవంతంగా తాళి కట్టించుకోవచ్చు, నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రెస్ వేయించొచ్చు, కానీ నా ప్రాణం పోయినా ఈ తప్పు చెయ్యలేను. అర్థం చేసుకో, నాకెప్పుడు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు. బావా, పెళ్లి చేసుకున్న తర్వాత ఫీలింగ్స్ లేవంటే ఎలా? మౌనిక, ప్లీజ్, నన్ను టచ్ చేయొద్దు. అది కాదు అసలు ఇంత అందమైన అమ్మాయి శోభనం గదిలోకి వస్తే టచ్ చేయొద్దని ఇలా దూరంగా వెళ్ళమనే మగాడు ఎక్కడైనా ఉంటాడా? అసలు నువ్వెంత అదృష్టవంతుడివో తెలుసా బావా నీకు? ఈ మౌనిక నీకోసం ప్రాణాలే ఇస్తుంది. మౌనిక లాంటి ఫిగర్ దొరకడం అదృష్టం బావా. అన్నా, కొంచెం త్వరగా వెళ్ళవా? అలాగే మేడం. నా టేస్ట్ ఏంటో నీకు తెలియట్లేదు బావా. నా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. ఒక్క చిన్న వీడియో పెడితేనే నాకు ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో. నేను చేసే మెయింటెనెన్స్కి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతమంది అబ్బాయిలు నా వంక తిరిగి చూస్తారో నీకు తెలుసా? ఎంతమంది నన్ను చూసినా వాళ్ళల్లో నువ్వు లేని బాధ బావ నాకు. కానీ నేను అడుక్కోవాల్సి వస్తుందేంటి? అయినా నాకు అర్థం కాదు. ఫస్ట్ నైట్ గదిలోకి మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని వచ్చాను. నేను ఇంత దగ్గరగా ఉంటే అసలు ఈ డిస్కషన్స్ ఏంటి బావా? తప్పు చెయ్యాలంటే నిమిషం పట్టదు, కానీ నేను అలా చెయ్యలేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. వద్దు మౌనిక, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. నన్ను చూసి నువ్వు భయపడతావేంటి బావా? వదులు. అయ్యో ఏంటి బావా సీన్ రివర్స్ అయింది? ఏదైతేనే మొగుడు పెళ్ళాల మధ్య ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆట కూడా బాగుంది, ఆడుకుందాం బావా. వద్దు వద్దు రా బావా. మౌనిక వద్దు ఆహాహా. వద్దు. రా. కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారు. మన ఇంటికి ఎవరు వస్తారు బావా? రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటారులే. రా, నువ్వు ఒక ముద్దు బావా. రా. వదులు మౌనిక. వెళ్ళి చూడు మౌనిక, మీ అమ్మ సన్ని వాళ్ళు వచ్చుంటారు. ఆహా లేదు బావా, వాళ్ళు తెల్లవారే వరకు రారు బావా. అదిగో మళ్ళీ మోగుతుంది. వెళ్ళి చూడు మౌనిక. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొడితే మనం వెళ్ళి చూడాలా? రా బావా. లేదు బావా, మనం మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నాం కదా. పైగా నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు కదా. ఇంట్రెస్ట్ ఎందుకు రాదో నేను చూస్తాను. రా రా. అబ్బా ఏంటి వెళ్ళి పదే పదే కొడుతున్నారు? నువ్వుండు బావా, 2 నిమిషాలు నేను వెళ్ళి చూసొస్తాను. నీకు మేనర్స్లే. నువ్వా? ఏంటి డ్రామా ప్లే చేస్తున్నావు? రాజేష్ గారు ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వెప్పుడు పడితే అప్పుడు వచ్చి రాజేష్ బాబు గురించి అడుగుతావేంటి? భార్యాభర్తల్ని ప్రశాంతంగా కాపురం కూడా చేసుకునివా? ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తాను. రాజేష్ గారు, ఏ ఏ ఆగు. రాజేష్ గారు, రాజేష్ గారు, ముందు మీరు బయటికి రండి. ఏ ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నోర్మి. రాజేష్ గారు, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. బయటికి రండి. ఇదేంటి, సంధ్య గారికి నేను ఇక్కడే ఉన్నానని ఎలా తెలిసింది? రాజేష్ గారు, మీరు దాక్కుంది చాలు. మీ షూస్ ఇక్కడే ఉన్నాయి. నేనంత అమాయకురాలేం కాదు. మీరు మౌనిక దగ్గరే ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. మీరు ఇక్కడే లోపలున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. మీరే బయటకు వస్తారా, లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా? రాజేష్ గారు, మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇప్పుడే బయటికి రావాలి. ఏయ్ చెప్తుంటే అర్థం చేసుకోకుండా రారా అంటావేంటి? లోపల మా ఆయన ఉన్నాడంటే రాజేష్ బాబుని పిలుస్తున్నావేంటి? ఏంటలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? రాజేష్ గారు, మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు రాకపోతే ఇప్పుడే ఫోన్ చేసి వింధ్యని, అత్తయ్యని అందరినీ ఇక్కడికి రమ్మంటాను. ఇప్పుడు వస్తే నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళందరూ వస్తే మీ పరువే పోతుంది. బయటకు వస్తారా లేదా? బావేంటి ఇలా వచ్చేస్తున్నాడు? దీనికి తెలిసిపోయింది. ఇప్పుడెలా?
రాజేష్ గారు మీరేనా ఇదే?